మా పరలోకపు దేవ, నీ పరిశుద్ధ నామమునకు వందనములు చెల్లించుచున్నాము. మీ ప్రశస్త రక్తము చేత కొనబడిన నీ జనాంగముగా మీ దివ్య సన్నిధి మేము చేరి మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, మిమ్మల్ని కొనియాడుటకు మీ కృపను అనుగ్రహించుము దేవ. ఆరాధనలో మీ సన్నిధి మాతో నిలుపుచున్నందుకు మీకు వందనములు తండ్రి. మీ వాక్యమును మేము నేర్చుకొనుటకు మా ప్రయత్నములను ఆశీర్వదించు. ప్రియ పరిశుద్ధాత్మ దేవ, మా మధ్య మీ సన్నిధి నిలుపు. ప్రతి హృదయం మీ వాక్యము చేత దర్శించబడుటకు మీరే కృపను అనుగ్రహించుమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు దేవుని ప్రియమైనటువంటి సంఘమా, యేసు ప్రభుల వారి నామంలో మీ అందరికీ శుభములను తెలియజేస్తూ, ఎపిఫనీ తర్వాత 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి అంశము ప్రభువును స్తుతించుడి. వర్షిప్ ద గాడ్. ప్రభువుని స్తుతించుట అనే అంశమును మనం ఈ దినం ధ్యానం చేయకోరబడుచు ఉన్నాం. ఆరాధన, ప్రతి ఆదివార ఆరాధనలో మనం దేవుని సన్నిధిలో చేరి ఆయనని పాటల ద్వారా స్తుతి చేస్తాము. ఆయనని కొన్ని మాటలు అందరం కలిసి పలికి దేవుణ్ణి ఆరాధన చేస్తాము. వి వర్షిప్ గాడ్ యాజ్ ఎ కమ్యూనిటీ. సమూహముగా మనం అందరం కూడా చేరి ఆయనని ఆరాధిస్తాము. ఏసీటీసీలో పనిచేస్తున్నటువంటి కాలంలో ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రొఫెసర్ ఒక ఆయన మాట్లాడుతూ, వారి తెలంగాణలో మెదక్ అధ్యక్ష మండలంలో ఒక ఆనవాయితీ వారికి ఉన్నది. అఖండ వేద పఠనం అని వారు శుభ శుక్రవారం ఆరాధన తరువాత మరలా ఆదివారం ఆరాధన వరకు కూడా దేవుని వాక్యాన్ని ఒకరి తర్వాత ఒకరు చదువుతారు. ఆ చదవడంలో కంటిన్యూస్గా నేను 1 గంట చదివితే ఇంకొక ఆయన వచ్చి మరలా అక్కడి నుండి ప్రారంభం చేసి చదువుతారు. ఆయన ప్రసంగంలో మాట్లాడుతూ, దేవుడిని ఆరాధించుటకు కూడా ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ 24 hours బై ద బిలీవర్స్ ఇన్ ద వరల్డ్. లోకములో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా ఒకరి తర్వాత ఒకరిని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. ఆరాధన ఒక చోట ప్రారంభమై ఒక చోట అంతమవ్వదు. నిరంతరము జరిగే ఒక ప్రక్రియలో జేసీఎం చర్చ్ మదనపల్లి దేవుని స్తుతించుటలో we will join and withdraw. Some other will continue worshiping God. దేవుణ్ణి ఆరాధించుట అన్నది నిరంతరము జరిగే ఒక ప్రక్రియ. దేవుడు పరలోక దేవుని దూత గణముల చేత నిరంతరము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుచు ఆరాధించబడినటువంటి దేవుడు. సో విశ్వాసులైనటువంటి మనము కూడా దేవుణ్ణి ఆరాధించమని ఈ ఉదయకాలమున దక్షిణ ఇండియా క్రైస్తవ ఆల్మనక్ రచించినటువంటి వారి దినాన్ని మనకు ఒక అంశాన్ని ఇచ్చారు. 2వ ఉదాహరణ, నేను ఒక ప్రసంగం వింటా ఉన్నాను. రెవరెండ్ ఐఎంఎన్ జ్యోతి, లేట్ ఐఎంఎన్ జ్యోతి పాస్టమ్మ గారు కడప సెంట్రల్ చర్చ్లో ప్రసంగం చేస్తూ ఉన్నారు. ఆ ప్రసంగంలో ఆమె మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్నటువంటి ప్రియమైన క్రైస్తవ సంగమా, ఆరాధన ప్రారంభం నుండి చివరి వరకు మీరు ఆరాధనలో కొనసాగవలసి ఉన్నది. నేను ఇంటి దగ్గర బయలుదేరే లోపల 7:30 అయింది సార్, ఇటుకు వచ్చే లోపల 7:45 అయింది సార్, వచ్చే లోపల మొదటి పాఠం బైబిల్ పాఠం జరుగుతున్నది సార్ అని మీరు అనడానికి వీలు లేదు. ఆరాధన ప్రారంభ ప్రార్థన నుండి దేవుని ఆరాధించుటలో ఆల్ ఆఫ్ యూ నీడ్ టు టేక్ పార్ట్. ఇట్ ఈస్ కంపల్సరీ. వైల్ యు ఆర్ కన్ఫెసింగ్ యువర్ సిన్స్, ఆల్ ద బిలీవర్స్ ఇన్ ద వర్షిప్ నీడ్ టు కన్ఫెస్. ప్రభు సన్నిధిలో పాపములను ఒప్పుకొనుటలో సంఘమంతా కూడా పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధిలో పాపములను ఒప్పుకొనవలసి ఉన్నది. పాప పశ్చాత్తాపములో మీరు పాల్గొనకుండా డైరెక్ట్గా ప్రభు భోజన సంస్కారంలో పాల్గొనుట తప్పు అని ఆమె చెప్పడం
నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. దేవుణ్ణి ఆరాధించుట 7:30కు ప్రారంభం అవుతుంది అంటే 6 మనము ఉదయాన్నే లేచి దేవుని సన్నిధికి రావాల్సినటువంటి అవసరం. ఆయన్ని ఆరాధించుటలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ వర్షిప్ అంతటిలో మనము పాలు పంపులు పొందుట ఆవశ్యకత. నేను మధ్యలో వచ్చి చేరతాను, మరలా ఇంటికాడికి పోయి వంట పొయ్యి మీద పెట్టి వచ్చిన మళ్ళా పోవాల మధ్యలో, ఇవే చింతలు ఉంటాయి మన హృదయాల్లో. దేవుని ఆరాధించుటలో మనము హృదయపూర్వకంగా ఆయన సన్నిధిని వెతికి పాపములను ఒప్పుకొని ఆయన మన జీవితాలలో చేసిన ఆశ్చర్య కార్యములను తలపోసి ఆయన్ని స్తుతించి కృతజ్ఞతలు చెల్లించి కానుకలను సమర్పించి ప్రభు భోజన సంస్కారంలో పాల్గొని ఆయన స్తుతించి ఇంటికి వెళ్ళవలసినటువంటి అవసరత గురించి ఆమె చాలా ఖండితముగా చెబుతా ఉన్నది. పాప పశ్చాత్తాపములో మీరు లేరా? ప్రభు భోజన సంస్కారంలో పాల్గొనుటకు మీరు అనర్హులు. నేను ఎప్పుడు చెప్పలేదు మీతో ఈ మాటలు. యూ నీడ్ టు ఇన్వాల్వ్ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ టు ద ఎండ్. దేవుని ఆరాధించుట. చదవబడినటువంటి వేద పాఠములలో 3 వేద పాఠములు ప్రాముఖ్యమైనటువంటి దేవుణ్ణి ఆరాధించు కాంటెక్స్ట్ మనకు చెబుతుంది. పాత నిబంధన పాఠంలో నిర్గమాకాండం 9వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలని నాశనము చెందింపచేయుట ఫరో నిర్ణయం, ఇశ్రాయేలు ప్రజలని బానిసత్వము నుండి విమోచించుట దైవ నిర్ణయం. ఈజిప్షియన్ ఎంపరర్ డిసైడెడ్ యూదులని అణచివేయాలి, అనగదొక్కాలి. మగపిల్లలందరినీ ప్రసవ పీఠము మీద చంపివేయండి. దిస్ ఇస్ ద డెసిషన్ ఆఫ్ ద ఎంపరర్, బట్ గాడ్స్ డెసిషన్ టు లిబరేట్ హిస్ పీపుల్ ఫ్రమ్ ద బాండేజ్. సృష్టికర్త అయినటువంటి దేవుని నిర్ణయం తన ప్రజలను విమోచించుట. ఈ రాజ్యాధికారి అయినటువంటి ఫరో యూదులని ఎంత నలిపివేయగలనో అంత నలిపివేయాలి. వారి జాతిని ఎంత నాశనం చెందింపచేయగలనో నాశనం చేయాలి. ఇట్టి రాజ్య అధికారి నిర్ణయం నుండి ఇశ్రాయేల్ ప్రజలని దేవుడు 10 తెగుళ్లను తెప్పించి వారిని విమోచించినటువంటి విమోచనకర్త అయినటువంటి దేవుణ్ణి ఆరాధించుట అవసరం. 2వ వేద పాఠంలో యేసుక్రీస్తు ప్రభుల వారు సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడు. A rich conversation between Messiah and a Samaritan woman. సమరయ స్త్రీతో క్రీస్తు ప్రభుల వారు మాట్లాడటం, స్త్రీతో మాట్లాడటం ఒక ఎత్తు అయితే, సమరయ స్త్రీతో మాట్లాడటం డబుల్ డిస్క్రిమినేషన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు కూల్చివేస్తూ ఉన్నారు. అది కూడా ఒక స్త్రీతో. జీసస్ రివీలింగ్ హైయెస్ట్ ట్రూత్ ఆఫ్ హిజ్ మెస్సయాషిప్. ఆయన యూదుల వేచి ఉండుట, సమరయుల వేచి ఉండుట మెస్సయా కొరకు కమ్స్ టు రియలైజేషన్. ఆచరణలో జరుగుచూ ఉన్నటువంటి వారి వేచి ఉన్నటువంటి ప్రవచనముల నెరవేర్పు నేనే అని ఆమెకు బయలుపరుచుకుంటూ ఉన్నాడు. ఆమె హృదయం అతి నిత్యత్వ దైవ ప్రత్యక్షతను పొందుటకు హర్ హ్యూమన్ హార్ట్ వాస్ రెడీ టు రిసీవ్ సచ్ డివైన్ రెవల్యూషన్. ఆ కాన్వర్జేషన్లో యేసుక్రీస్తు ప్రభుల వారు హైయెస్ట్ రెవల్యూషన్, ఆయన బయలుపరిచినటువంటి ప్రతి దైవ ప్రత్యక్షత, బయలుపరచుచున్నటువంటి ప్రజలను ఆసరా చేసుకొని బయలుపరిచే దైవం ఆయన సమరయ స్త్రీతో తనను తాను బయలుపరుచుకుంటున్నాడు. షీ వాజ్ బాయ్కాటెడ్ బై హర్ ఓన్ సొసైటీ యాజ్ ఎ సిన్నర్, అండ్ Jewish people boycotted the nation Samaria as Gentiles. ఆమె పాపిగా సమాజము నుండి తృణీకరించబడింది, వారి జాతి యూదుల నుండి తృణీకరించబడినది. అట్టి వ్యక్తి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభుల వారు
వెళుతూ అత్యున్నతమైన దైవ ప్రత్యక్షత చేస్తూ ఉన్నాడు. దేర్ ఫైనల్లీ హి రివీల్డ్ వర్షిప్ గాడ్ ఈజ్ నాట్ లోకల్ బట్ స్పిరిచువల్. దేవుణ్ణి ఆరాధించుట స్థల ప్రభావితమునకు సంబంధించినది కాదు, ఆత్మకు సంబంధించినది. There was a constant conflict between Samaritans and Jewish community with regard to the place of worship. దేవుణ్ణి ఆరాధించు స్థలములో వీరిద్దరికి కూడా చాలా కాన్ఫ్లిక్ట్ ఉన్నది. మేము ఆరాధించే స్థలం, మేము ఆరాధించే విధానం యాక్సెప్టెడ్ బై ద డివైన్, దేవుని చేత అంగీకరించబడ్డది. మీ ఆరాధన విధానం, మీ మతం దేవుని అంగీకారం కాదు అని యూదులు సమరయుల గురించి అంటే, సమరయులు కూడా సేమ్ స్టేట్మెంట్ దే రిపీట్. గాడ్ రివీల్ టు అస్, మాకు కూడా దేవుడు తనను తాను బయలుపరుచుకున్నాడు, మేము కూడా ధర్మశాస్త్రాన్ని చదువుతున్నాము, మేము కూడా యెహోవా దేవుని విశ్వాసం ఉంచాము, నా ఆరాధన కూడా ప్రాముఖ్యమైందే, మీ ఆరాధనతో పోల్చి చూడడానికి వీలు లేదు. సో దెర్ వాజ్ ఎ కాన్స్టాంట్ కాన్ఫ్లిక్ట్ వీరిద్దరి మధ్య. యేసు ప్రభుల వారు ఎలివేటింగ్ దట్ కాన్ఫ్లిక్ట్, వారి కొట్లాటని యేసు ప్రభుల వారు ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్తూ ఉన్నాడు. దేవుడు అంగీకరించే ఆరాధన విధానం స్థలమునకు సంబంధించినది కాదు, నీ ఆత్మకు సంబంధించినది. యువర్ స్పిరిట్ షుడ్ బి ట్యూన్డ్ టు ద స్పిరిట్ ఆఫ్ గాడ్. నీ ఆత్మ, నీ అత్యున్నతమైనటువంటి వ్యక్తిత్వం దేవుణ్ణి ఆరాధించు స్థాయిలోకి హెచ్చింపబడవలసినటువంటి ప్రాధాన్యత గురించి యేసు ప్రభుల వారు ఒక నిగూఢమైనటువంటి ఆధ్యాత్మిక సత్యాన్ని ఆమెకు బోధిస్తూ ఉన్నాడు. ఆమె కూడా కంటిన్యూస్లీ షీ ఈజ్ రిసీవింగ్ దట్ రెవల్యూషన్ అండ్ అండర్స్టాండింగ్ దట్ స్టాండర్డ్స్ ఆఫ్ రెవల్యూషన్. యేసు ప్రభుల వారు బయలుపరచుచున్నటువంటి ప్రత్యక్షత సామర్థ్యతని ఆమె స్వీకరించగలుగుతూ ఉన్నది. షీ కుడ్ అండర్స్టాండ్ ప్రాపర్లీ, యేసు ప్రభుల వారిని అర్థం చేసుకోగలుగుతున్నది. చివరిలో ప్రకటన గ్రంథంలో ప్రాముఖ్యమైనటువంటి మరొక దర్శనాన్ని యోహాను భక్తుడు చూస్తూ ఉన్నాడు. ఆ దర్శనం పరలోకంలో ఒక పుస్తకం కనిపిస్తూ ఉన్నది. 7 ముద్రలు ఆ పుస్తకం మీద ఉన్నాయి. ఆ పుస్తకంలో లోపల వ్రాయబడి ఉన్నది, వెనుక వ్రాయబడి ఉన్నది, అట్ట మీద వ్రాయబడి ఉంది. 7 ముద్రలు దాని మీద ఉన్నాయి. ఆ 7 ముద్రలు తొలగించేదెవరు? ఆ పుస్తకంలో వ్రాసిన సంగతులను చదివేదెవరు? వాట్ ఈస్ ద కంటెంట్ ఆఫ్ 7th సీల్డ్ బుక్? యోహాను భక్తుడికి దర్శనంలో కనిపించుచున్నటువంటి పరలోకంలో ఒక పుస్తకం, దాన్ని తెరిచేది ఎవరు అని దెర్ వాజ్ ఏ కాన్ఫ్లిక్ట్. అందరూ కూడా ఎవరు తెరుస్తారు? హూ ఈస్ ఎలిజిబుల్ టు ఓపెన్ దోస్ 7 సీల్స్? అక్కడ రాశారు. యోహాను భక్తుడు ఏడుస్తూ ఉన్నాడు, అది తెరవకపోతే ఎట్లా? ఏముంది ఆ పుస్తకములో? యుగాంతములో సంభవించబోవు సంగతులు ఆ పుస్తకంలో వ్రాయబడి ఉన్నాయి. 7 ముద్రలు దాని మీద ఉన్నాయి. ఆ ముద్రలని తొలగించాలి. మీరు ఏదైనా ఒక గిఫ్ట్ ప్యాక్ మీ దగ్గరకు వచ్చింది అనుకోండి, కొంచెం ఓపిక కలిగిన వాళ్ళైతే దాన్ని శుభ్రంగా తెరుస్తారు. నాలాగా ఓపిక లేని వాళ్ళైతే ఓపిక ఉండదు, దాన్ని చించేస్తాం. ఒక్కొక్కసారి తెరవడం రాదు మనకు. యూ నీడ్ ఏ సిజర్ ఆర్ యూ నీడ్ ఏ సమ్ బ్లేడ్, అంతగా అంటించి ఉంటారు కొంతమంది. ఈ ముద్రను విప్పడానికి ఎవరు అర్హులు? పరలోకములో అందరి మధ్య చర్చ జరుగుతూ ఉన్నది. ఆర్కియాంజల్స్, ఆల్రెడీ డిపార్టెడ్ సోల్స్, చనిపోయి దేవుని సన్నిధిలో చేరిన ఆత్మల మధ్య ఒక సంవివాదం జరుగుతూ ఉన్నది. అంతలోపుగా యూదా గోత్రపు సింహం, మరణమును జయించినటువంటి సింహం, భూలోకంలో అన్ని శ్రమలను ఎదుర్కొని మానవ జాతిని పాప విమోచన కలిగించుచున్నటువంటి ఒక దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభుల వారు ఈజ్ అపియరింగ్ ఇన్ దట్ సీన్.
and began to open those 7 seals. ఆ 7 ముద్రలను ఆయన తొలగించుచుండగా పరలోకములో మిక్కుటమైన ఆనందం, గాన స్తుతి గానములతో దేవుడిని ఆరాధించుట. యు నీడ్ టు ప్రైజ్ గాడ్. యూదా గోత్రపు సింహమైనటువంటి క్రీస్తు ప్రభుల వారు మెస్సాయా అంత్యకాలంలో జరగబోయే సంగతులను రచించబడి ముద్ర వేయబడి ఆ పుస్తకాన్ని తెరవగలిగిన సామర్థ్యం, ఆ కార్యక్రమాలు ప్రారంభించుచున్నటువంటి ఇనాగ్యురేటింగ్ ఎండ్ థింగ్స్ ఈవెంట్స్. కాబట్టి యూ నీడ్ టు ప్రైజ్ గాడ్. ఈ 3 అంశాలు దేవుణ్ణి ఆరాధించుటకు మనము కలిగినటువంటి కారణములుగా ఈ పాఠములను మన కొరకు పొందుపరిచారు. పాత నిబంధన భాగంలో మనకందరికీ తెలుసు, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు చెరలో ఉన్నారు. ఐగుప్తు చెర నుండి వారిని విమోచించమని వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని సన్నిధిలో విజ్ఞాపనలు చేస్తూ ఉన్నారు. మానవ ప్రయత్నముల ద్వారా ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ వారు ఆ చెర నుండి బయటికి వచ్చుట. ఆహారం కొరకు చేయబట్టుకొని వెళితే వారు తమను ఎరుగని రాజుల పరిపాలనలో బానిసలుగా మారిపోయారు. ఉచితముగా సేవ చేయగలిగినటువంటి ఒక జాతి ఐగుప్తీలకు అందుబాటు చేయబడినది. ఫ్రీలీ దే కెన్ అవైల్ హ్యూమన్ రిసోర్సెస్. వారి చేత పెద్ద పెద్ద కట్టడములు, వారి చేత లోతైన కాలువలు, వారి చేత రాజ్యమంతటా రోడ్లు వేయించుకుంటూ ఉన్నారు. బానిసత్వపు ఊడిగములో వీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుచుండగా గాడ్ డిసైడెడ్ టు లిబరేట్ హిస్ పీపుల్. దేవుడు వారిని విమోచించ నిశ్చయించాను. ఆ నిశ్చయించ దైవ నిర్ణయాన్ని మోషేని దేవుడు నాయకుడిగా ఎన్నుకుంటూ ఉన్నాడు. ఫరో ఎదుట మోషే మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ 10 తెగుళ్ళు మనకు కనిపిస్తాయి. ప్రతి 3 తెగుళ్ళ తర్వాత మోషే ఫరో దగ్గర నిలబడుతూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ద ఈజిప్షియన్ ఎంపరర్ డిసైడెడ్, యూదులని తన కాళ్ళ కింద నలిపివేయడానికి నిశ్చయించాడు. చీమను నలిపివేసినట్టుగా, ప్రమాదము జరిగించే కీటకాలని మనము చెప్పు వేసుకొని అణిచివేసినట్టుగా, త్రొక్కి వేసినట్టుగా వీరిని చంప నిర్ణయించాను. కానీ దైవ నిర్ణయం, ఆ నిర్ణయానికి బద్ధ విరుద్ధమైనటువంటి నిర్ణయం. డివైన్ డెసిషన్ టు లిబరేట్ హిస్ పీపుల్. తన ప్రజలను విమోచించుట కొరకు దైవము సృష్టి విరుద్ధమైనటువంటి చర్యలను చేయుట కొరకు నిశ్చయించాను. 10 తెగుళ్ళు, నీళ్లు రక్తముగా మారడం, కప్పలు, పేలు, ఈగలు, ఉరుములు, మెరుపులు, శరీరంలో పుండ్లు, ఆకాశం నుండి ఐసుగడ్డలు పడ్డం, తర్వాత మిడతల దండు, చీకటి, మొదటి కుమారుడు చనిపోవడం. ఈ 10 తెగుళ్ళు ఐగుప్తీయులకు సంభవించాయి. మీరు గమనించాల్సిన సంగతి ఏంటంటే, ఈ సంభవించొచ్చినటువంటి సంగతులన్నీ కూడా ఐగుప్తీయులకు మాత్రమే సంభవించవచ్చు ఉన్నాయి. ఆ సంభవించుచున్న తెగుళ్ళన్నీ కూడా యూదులు తప్పింపబడుతూ ఉన్నారు. వారికి ఎవరికి కూడా ఏమీ ప్రమాదము జరగకుండా దేవుడు వారిని సంరక్షించుట ఒక ఆశ్చర్యకార్యమైతే, సంభవించుచున్నటువంటి జాతి ఒక జాతి మాత్రమే ఆ శ్రమలను, వేదనలను, హింసలను పొందుచూ ఉన్నారు. దేవుని ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు, మానవాతీత ప్రభావితము దేవుడు బయలుపరచుచున్నట్టుగా మనం చూస్తాం. God showing his superiority. దేవుడు తన మహిమను, ప్రభావమును వ్యక్తము చేస్తూ ఉన్నట్టుగా, సార్వభౌమాధికారము, సృష్టిని ఆయన ఆ సార్వభౌమాధికారంలో ఐగుప్తీయులని నాశనం చేయడానికి వాడుకొనుట మనకు కనిపిస్తుంది.
దేవుడు తన సన్నిధిని, గాడ్ గివెన్ గిఫ్ట్ ఆఫ్ హిజ్ ప్రజెన్స్. యూదా ప్రజలు ఐగుప్తు చెరలో దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉన్నారు. నీవు కష్టంలో ఉన్నప్పుడు నీ కుటుంబం వారు నీ పక్కన ఉండాలని నీవు కోరుకుంటావు. నీవు శ్రమ పొందుతూ ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఒకరు నీ ప్రక్కన ఉండాలని కోరుకుంటావు. యూదులు ఆ శ్రమలో దే ఆర్ ఎంజాయింగ్ గాడ్స్ ప్రజెన్స్, దే ఆర్ సీకింగ్ గాడ్స్ ప్రజెన్స్. దేవుని సన్నిధి వారితో కూడా దేవుడు నిలుపుతున్నట్టుగా మనం చూడగలుగుతాం. రాజు నిర్ణయానికి బద్ధ విరుద్ధమైనటువంటి నిర్ణయాన్ని దేవుడు ఆచరణలో పెడుతూ ఉన్నాడు. ఆ నిర్ణయంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజల సంరక్షణగా ఆయన పోరాడుతున్నట్టుగా దేవుని వాక్యములో మనం చూడగలం. యుద్ధము యెహోవాది. ప్రజలు మీరు వేచి కలవరపడక చూడండి, యుద్ధము యెహోవాదే. సో గాడ్స్ మిరాక్యులస్ డెలివరెన్స్, లిబరేషన్, ద జూయిష్ నేషన్ ఈస్ ఎంజాయింగ్. దేవుని ఆశ్చర్యకరమైనటువంటి విమోచన ఇశ్రాయేలు ప్రజలు అనుభవించుచూ ఉన్నారు. సో దేవుడు వారి నుండి దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుట. గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ praising for the nation of Israel, thanking God as a nation. మన జీవితాలలో కూడా దేవుడు చేసే అనేక మేలులు మనకు థ్యాంక్స్ చెప్పడం చాలా నామోసి కదా. మీ పిల్లలకు ఎవరైనా గిఫ్ట్ తెచ్చిస్తారు, చాక్లెట్ తెచ్చిస్తారు, లాక్కొని ఇంట్లోకి పరిగెడతారు తప్ప నిలబడి థ్యాంక్స్ చెప్పాలి. మనం కూడా అంతే. చాలా సందర్భాలు we never say thank you Lord. Praising God is nothing but saying thank you Lord. నీ దైవత్వపు లక్షణముల ద్వారా నీవు సృజించిన నీ ప్రజల పట్ల విమోచన కార్యములు ఎంత అద్భుతముగా నువ్వు చేయుచు ఉన్నావు. ఈ ఆశ్చర్యకరమైన విమోచన చర్యలను చేయు నిన్ను నేను ఆరాధిస్తూ ఉన్నాను. నీ నామములో నాకు కలుగుచున్న విమోచనను నేను గుర్తిస్తూ ఉన్నాను. అందుకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. రెండవ భాగంలో యేసుక్రీస్తు ప్రభుల వారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నటువంటి చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి కాన్వర్జేషన్ మనం ఈ భాగంలో చూస్తాం. యేసు ప్రభుల వారు యూదయ నుండి గలిలయకు నడిచి వెళ్తూ ఉన్నాడు. 3 days జర్నీ. యేసు ప్రభుల వారు యూదయ నుండి గలిలయకు నడిచి వెళ్ళడానికి షార్ట్ కట్ త్రూ సమరయ. యూదులు ఆ షార్ట్ కట్లో వెళ్ళరు. సమరయులు నివసించుచున్న స్థలము వారికి అంటరానిది. వారు అపవిత్రం చేయబడతారు, అందుకొరకే చుట్టుకొని వెళ్తారు. కానీ యేసు ప్రభుల వారు సమరయ గుండా గలిలయకు నడిచి వెళ్తూ ఉన్నాడు. He decided to take a different route to reach Galilee. ఆయన సమరయ గుండా నడిచి వెళ్తుండడానికి తీసుకున్నటువంటి నిర్ణయమే వాజ్ రాడికల్ డెసిషన్. వెళ్తూ ఆయన యోసేపు కాదు, యాకోబు బావి దగ్గర ఆగాడు. ఇట్ ఈస్ డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ సమరిటన్స్. సమరయులు నివసించే స్థలం, వారు తవ్వుకున్నటువంటి బావి. ఆ బావి వారి మత పితరుడు అయినటువంటి యాకోబు బావి. ఆ బావి దగ్గరికి నీళ్లు చేదుకోవడానికి ఈమె మధ్యాహ్న సమయమును ఎన్నుకొని వస్తూ ఉన్నది. జీసస్ టేకింగ్ అపాయింట్మెంట్ టు మీట్ దిస్ ఉమెన్ ఇండివిజువల్లీ, పర్సనల్లీ. యేసుక్రీస్తు ప్రభుల వారు వ్యక్తిగతముగా ఈ స్త్రీతో మాట్లాడడానికి, టు కాన్వర్స్ ఇండివిజువల్లీ. యేసు ప్రభుల వారు సమయాన్ని ఆయనే నిశ్చయించి అక్కడ కూర్చొని శిష్యులని ఆహారం తీసుకొని రమ్మని పంపించేశాడు. ఎవరైనా పెద్దలు నేను నీతో మాట్లాడాల కొంచెం పర్సనల్గా అన్నారనుకోండి,
బిషప్ గారు నన్ను సునీల్ లైక్ టు టాక్ టు యూ పర్సనల్లీ అన్నాడు అనుకోండి, నాకు ఒకవైపు భయం ఉంటుంది, ఒకవైపు సంతోషం ఉంటుంది. ఏమైనా కంప్లైంట్లు వచ్చినాయేమో చెబుతాడేమో, లేదంటే ప్రమోషన్ ఇస్తానని చెప్తాడేమో అని సంతోషిస్తాను, భయపడతాను. వితౌట్ హర్ కన్సెంట్ జీసస్ డిసైడెడ్ టు స్పీక్ టు హర్ పర్సనల్లీ. యేసుప్రభుల వారు ఆమెతో వ్యక్తిగతముగా మాట్లాడడానికి సంకల్పించాడు. షీ వాజ్ సో గ్రేట్లీ ప్రివిలేజ్డ్. యేసుప్రభుల వారి చేత ఎన్నిక చేయబడుతున్నది. యేసుప్రభుల వారు మాట్లాడడానికి ఆమె ఒక అర్హురాలుగా యేసుప్రభుల వారి చేతనే తీర్చబడుతూ ఉన్నది. బట్ సమాజంలో బద్ధ విరుద్ధముగా ఆమె ప్రవర్తన, బద్ధ విరుద్ధముగా సమాజం ఆమెను ట్రీట్ చేస్తూ ఉన్నది. దేవుడు మానవులను చూడడం ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. మనుష్యులము మనము మన పొరుగు వారిని చూడడం వేరుగా ఉంటుంది. నీవు నీ ప్రక్క వారిని ఒక రకంగా చూస్తావు, దేవుడు వారిని మరొక రకంగా చూస్తాడు. ఆయన కూర్చొని ఉన్నాడు బావి దగ్గర. ఆమె ఇంట్లో నుండి బయటకు వచ్చింది, కడవ చంకల పెట్టుకొని. దూరం నుండి చూస్తే బావి దగ్గర ఎవరో కూర్చొని ఉన్నారు. ఇంకా కొంచెం దగ్గరకు వస్తే ఆయన డ్రెస్సును బట్టి యూదుడు అనుకున్నది. ఏం మాట్లాడకుండా ఆమె బావిలో నీళ్లు చేస్తుండగా జీసస్ స్టార్టెడ్ కాన్వర్సేషన్. ఆమె ఏ నీటి కొరకు వచ్చిందో ఆ నీటిని ఆయన టాపిక్గా తీసుకొని మాట్లాడటం ప్రారంభం చేశాడు. నాకు దాహానికి నీళ్ళు ఇస్తావా అన్నాడు. ఆమె ఆశ్చర్యపోయింది. యూదుడవు నువ్వు, నీ డ్రెస్సును చూస్తానని నేను అనుకుంటున్నాను యూదుడుగా. యూదులు సమరయులతో సాంగత్యం చేయరు, మరి నాతో సాంగత్యం చేస్తున్నావు. అసలు ఈ మార్గం నుండి నువ్వు నడిచి వెళ్ళడానికి నిర్ణయించడమే నన్ను చాలా సర్ప్రైజ్ చేస్తూ ఉంటే, నన్ను తాకడానికి, నేను చేరిన నీళ్లు తాగడానికి నీవు ఇష్టపడుతున్నావంటే యు ఆర్ సర్టన్లీ విప్లవాత్మకమైన యూదుడవుగా నేను ఆలోచిస్తూ ఉన్నాను. స్లోలీ జీసస్ క్రైస్ట్ స్టార్టెడ్ కాన్వర్సేషన్. ఏ నీటి కొరకైతే నువ్వు వచ్చావో ఆ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా తప్పికుంటాడు, కానీ జీవజలములైనటువంటి నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరెన్నటికీ దాహముగలడు. షీ కుడ్ నాట్ అండర్స్టాండ్ స్పిరిచువల్ కంటెంట్ ఆఫ్ జీసస్ ఫస్ట్ రెవల్యూషన్. యేసుప్రభుల వారు చెబుతూ ఉన్నారు, దైవముగా మెస్సయాగా ఎవరైతే మీ మధ్యకు పంపబడతారని మీరు చాలా కాలముగా వేచి ఉన్నారో ఆయననే నేను. ద ట్రూత్ రివీల్డ్ ఇన్ అండ్ త్రూ మై లైఫ్ అండ్ టీచింగ్స్. నా జీవితము ద్వారా దేవుని దైవ నిత్యత్వ ప్రత్యక్షతలు నేను చేయబోతూ ఉన్నాను. ఆ ప్రత్యక్షతలు మానవ ఆధ్యాత్మిక తృష్ణను శాశ్వతముగా తీర్చగలవు. ఇది యేసుప్రభుల వారి కంటెంట్ ఆఫ్ రెవల్యూషన్. కానీ ఆమె అనుకుంటున్నది, ఈయన దగ్గర ఏంటో నీళ్ళు ఉన్నట్టున్నాయి, జోబులు ఉన్నాయో మరి ఎక్కడున్నాయో తెలియదు, లేకుంటే ప్రత్యేకమైన ఫ్లాస్కులు ఏమన్నా పెట్టుకొని ఉన్నాడేమో, అవి ఇస్తాడేమో, అవి తాగితే నేను ఎప్పటికీ దాహం కొననేమో, ఈ బావి దగ్గరికి ఇంకా రాక్కర్లేదు. యేసుప్రభుల వారు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకొని రా, నీవిచ్చే జీవజలానికి నా పెనిమిటితో అవసరం ఏంటి? నాకు పెనిమిటి లేడు, నీవు సత్యమే చెప్పేదివి. జీసస్ ఎంటర్డ్ ఇంటూ హర్ ఇన్నర్ లైఫ్, ఇంటూ హర్ పర్సనల్ లైఫ్. మనం ఏదైనా మాట్లాడేటప్పుడు ఎవరైనా వచ్చి మాట్లాడితే మా కుటుంబ విషయం నీకెందుకు అంటాం. ఇట్ ఈస్ అవర్ పర్సనల్ ఇష్యూ. నువ్వు అసలు దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, అనవసరంగా నువ్వు దూరాల్సిన అవసరం లేదు అని అంటాం. ఈ స్త్రీ తన వ్యక్తిగత జీవితంలోనికి క్రీస్తు ప్రభుల వారు ప్రవేశించడం, షీ వాస్ స్టెప్ బై స్టెప్ సర్ప్రైజింగ్ బై ద వర్డ్స్, యాక్టివిటీస్ ఆఫ్ క్రైస్ట్. నువ్వెవరు? నేను ఎవరికి తెలియకుండా జీవించుతున్న ఈ జీవితాన్ని గురించి ఎంత బహిరంగంగా నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? సర్టన్లీ యు ఆర్ ఎ ప్రాఫెట్. నువ్వు ప్రవక్తవు కాబట్టి నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, అడుగుతాను. ఆ ప్రశ్నలు ఏంటంటే, యూదులు యెరూషలేము దేవాలయంలో యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. సమరయలమైనటువంటి మేము, ఇదిగో నీ కనపడుతుంది గెరిజిం కొండ, ఆ కొండ మీద దేవుని ఆలయాన్ని నిర్మించుకున్నాము. ఈ కొండ మీదనే దేవుడు యాకోబుకు పరలోకానికి నిచ్చెన వేయబడ్డం, దిగడం, ఎక్కడం దర్శనం వచ్చింది కదా.
ఆ దర్శనం ఈ కొండ మీదనే జరిగింది. ఇక్కడే యెహోవా దేవుని సన్నిధి ఉందని మేము ఇక్కడ ఒక ఆలయాన్ని కట్టాం, ఇక్కడ దేవుని ఆరాధిస్తూ ఉన్నాం. బట్ దెర్ వాజ్ ఏ జాతి వైషమ్యం, వైరుధ్యం మీకు మాకు మధ్య ఉన్నది. మీరు ఆరాధించే స్థలము దేవుని చేత అంగీకరించబడిన అప్రూవ్డ్ డివైన్లీ అని మీరు అంటున్నారు, మేము ఆరాధించే స్థలం అప్రూవ్డ్ డివైన్లీ అని మేము అంటున్నాము. ఈ కాన్ఫ్లిక్ట్ను తీరుస్తావా? చెబుతావా? ఏది నిజమైనటువంటి ఆరాధన? మీరు చేసేదా, మేము చేసేదా? యూదులు 5 గ్రంథములు 39 పుస్తకములు పాత నిబంధనలో చదువుతారు. సమరయులు మాత్రం పంచగ్రంథములు మాత్రమే చదువుతారు. యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తారు ఇద్దరు కూడా, జాతులు వేరు వేరు. సో ఈ కాన్ఫ్లిక్ట్ కలిగినటువంటి ఆ స్పిరిచువల్ ప్రశ్నని యేసు ప్రభుల వారి ముందర ఆమె పెట్టింది. యేసు ప్రభుల వారు ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను బోధిస్తూ ఉన్నాడు. ఈ జొహనైన్ కమ్యూనిటీలో మీరు గమనించవలసిన సంగతి ఏంటంటే, క్రీస్తు ప్రభుల వారిని అంగీకరించుట, డివైన్ సన్షిప్ ఇన్ మెస్సాయా ఇన్కార్నేట్ క్రైస్ట్ నందు నమ్ముట నిజమైన ఆరాధన. రియల్ వర్షిప్ ఈజ్ నాట్ అన్ యాక్ట్, బట్ పుట్టింగ్ యువర్ ఫెయిత్ ఈజ్ ద రియల్ వర్షిప్. హోప్ యువర్ అండర్స్టాండింగ్, హోప్ యువర్ ఫాలోయింగ్. యేసు ప్రభుల వారు ప్రత్యక్షపరుచుతున్నటువంటి సంగతి ఏంటంటే, నా ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు బయలుపరచిన నిత్యత్వ ప్రత్యక్షత వలన పాపము నుండి మానవాళంతా కూడా విమోచించబడుతుంది. మీరు పరిశుద్ధులు చేయబడతారు, దేవుని నీతికి పరిచయం చేయబడతారు. నా యందు విశ్వసించుటయే నిజమైన దైవ ఆరాధన. నాలో బయలుపరచబడిన ప్రతి నిత్యత్వ దైవ ప్రత్యక్షత, నేను చనిపోయే శిలువ మరణం, పునరుత్థానం, నా ద్వారా బయలుపరచబడిన నిత్యత్వ సత్యాలు ప్రతి మానవుడి ఆధ్యాత్మిక తృష్ణను తీర్చగల నిత్య జీవపు ఊటలు, విశ్వసించుటయే నిజ దైవ ఆరాధన. దేవుణ్ణి ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలెను. దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలెను. గాడ్ ఈజ్ స్పిరిట్. దేవుడు ఆత్మస్వరూపి అయి ఉన్నాడు, ఆత్మస్వభావం కలిగి ఉన్నాడు. గాడ్ ఈజ్ నాట్ అగ్నెస్ట్ బాడీ. మానవ దేహాన్ని దేవుడే సృజించాడు. మానవుడిలో దేవుడు తన ఆత్మను నిలిపాడు. ఆ నిలుపబడినటువంటి ఆత్మతో, దేవుని ఆత్మతో మనం అనుసంధానం చేయబడుతాయే